కొలసి 1వ అధ్యాయం 19-20 వచనాలండి. చదవండి ఎవరైనా. పేజీ నెంబర్ 182. కొలసి 1వ అధ్యాయం 19వ వచనం. 19. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలననియు తండ్రి అభిష్టమాయెను. శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా, అంటే యేసు ప్రభు ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనా పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలనని తండ్రి అభీష్టమాయను, ఆయనకి ఇష్టమైంది. ఇప్పుడు యెషయా 53:5 చదువుదామండి. యెషయా 53:5 చాలా మంది కంటతో వచ్చు అనుకుంటా. చెప్పండి. నా అతిక్రమ క్రియల కొరకు గాయపరచబడ్డాడు, నా సమాధానార్థమైన శిక్ష ఆయన పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థత. దోషములను బట్టి మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 53:5. మూడో సెంటెన్స్ ఏమిటండి? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అంటే యేసు ప్రభు మీద పడిన. యేసు ప్రభు మనకి సమాధానం, దేవునితో సమాధాన పరచడానికి వచ్చాడండి. సమాధాన పరిచర్య చూసారా? ఆయన మనందరినీ దేవుని తండ్రితో సమాధాన పరచడానికి 2 కొరింథీ 5:18-19 చదవండి. పేజీ నెంబర్ 162. సమస్తమును దేవుని వలన ఆయన మనల్ని క్రీస్తు ద్వారా కృపతో సమాధానపరుచుకుని ఆ పరిచర్యను మనకు అనుగ్రహించాను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇదండి మనం చేయాల్సింది. క్రీస్తుతో మనం సమాధాన పడాలి. 17వ వచనం చూడండి, దానికి ముందు వచ్చిన 5:15. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మీరు సమాధాన పడాలనుకుంటున్నారా? దేవునితో నూతన సృష్టి అవ్వాలని కోరుకుంటున్నారా? దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. చూడండి, కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, ఈజ్ ఎ న్యూ క్రియేషన్. అతుకుల బొంత కాదండి, క్రీస్తు ప్రభువుతో అతుకుల బొంత కాదు, ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ఆ మెడిటేటింగ్ అతన యాజ్డో నథింగ్ హ్యాపెండ్, తల ఇటు అటు తిప్పుతున్నాడు. ఇప్పుడు డాక్టర్లు చెప్పింది ఏంటండి? ఇలా తిరగాలంటే బాడీ అంతా తిరగాలి, ఇలా తిరగాలంటే బాడీ అంతా తిరగాలి. ఇది డాక్టర్లు చెప్పింది. జీవితాంతం చచ్చిపోయే వరకు అలాగే ఉండాలని చెప్పి డాక్టర్లు చెప్పారు. సెల్ ఏమడిగిందంటే ప్రార్థన చేశారా అంటే ఇంకేంటంటే అంటే ప్రార్థన చేసేది డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు చెప్తారు కరెక్టే, కానీ ప్రభు డాక్టర్ల కంటే ఎక్కువ కదండి. ప్రభు చేశాడు, ప్రభు చేయగలడని నమ్మితే అన్నీ జరుగుతాయండి. నమ్మువానికి సమస్తము చెప్పండి సాధ్యమే. అంటే దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్. మీరు నమ్మగలిగితే ఏదైనా జరుగుద్దండి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బిలీవ్, స్కై ఇస్ ద లిమిట్. మరి నమ్ముతారా? ప్రభువుని అడుగుతారా? ప్రభువా నమ్ముతున్నాను ప్రభువా, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని అడుగుతారా? ప్రభువా నాకు విశ్వాసం దయచేయి. ప్రభు చేస్తాడండి. మీరు నమ్మగలిగితే. ఇప్పుడు ఇక్కడ దేవమ్మ గారు కూడా జాయిన్ అయ్యారు విజయవాడ నుంచి. ఒక 11 నెలలు బెడ్ మీద పడి ఉన్న వ్యక్తి హాస్పిటల్కి పట్టుకెళ్లారంటే
4 అంచులు 4 మోసుకొని ఆటోలో కానీ కారులో పెట్టుకుని తీసుకెళ్లేవారు హాస్పిటల్కి. అటువంటి ఆమె ప్రార్థన తర్వాత ఏమైందండి, చీకట్లు అయిపోయిన తర్వాత చేసిన లేంటే లేచి కూర్చుంది. 10 మంది అన్యులు చర్చ్ మెంబర్స్ అందరూ చూశారు అక్కడ విజయవాడలో. ఏమా దేవమ్మ గారు చూసారా లేదా, గుర్తుందా లేదా? వాళ్ళ నేబర్ చూడండి. ఆ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్. ఎనివే ఇక్కడ దేవమ్మ గారు ఆమెకు అన్మ్యూట్ చేయడం కుదరట్లేదు. ఆమె పేరు విజయ. మరి విజయ చూడండి, అంత బాగాక ఇంకేది అక్కర్లే, ఆన్లైన్ అక్కర్లే. ఇది వాళ్ళ విశ్వాసం. మళ్ళా ఎమర్జెన్సీ ఎప్పుడో కాలు ఎరిగింటే, ఎప్పుడో ఏదో విరిగితే మళ్ళా వచ్చింది. ఇది ఎమర్జెన్సీ వార్డుగా వాడుకుంటున్నారు కానీ జాన్ 5:14గా వాడుకోవట్లే. చూడండి, జాన్ 5:14 ఏం చెప్తుందండి? ఇదిగో స్వస్థత నందితివి, మరి ఎక్కువ కీడు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకు. ఇది మళ్ళా పాపం చేయకుండా దేవునితో సమాధాన పడ్డానికండి. ఇది సమాధానపరిచే పరిచర్య. దేవునితో మానవులు సమాధాన పడ్డానికి పరిచర్య. చూడండి, యేసు ప్రభు ఎంతగా మన కొరకు సఫర్ అయ్యాడు ఆయన సిలువలో. ఆయన లాస్ట్ టైం చెప్పాను క్యాలెండర్ ఏమంటే, యూదుల రోజు ఏ గంట నుంచి ఏ గంట వరకునండి? మన రోజు midnight 12 to midnight 12 కదండి. అందుకనే థర్స్డే మనం అంటాం, వచ్చే థర్స్డేని మాంటీ థర్స్డే అంటాం. కానీ యూదుల క్యాలెండర్లో అది గుడ్ ఫ్రైడేనే. ఎందుకంటే 6 గంటలకి వాళ్ళ సాయంకాలం 6 గంటలకి అంటే 6 PM వాళ్ళ ఫ్రైడే స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ డే 6 o'clock వరకు సాయంకాలం, మళ్ళా రాత్రి సాటర్డే కింద లెక్క. గుర్తుందా మీకు చెప్పింది ఇదివరకు? దాని ప్రకారం మనం ఏది మౌంటీ థర్స్డే అంటామో అది యూదుల, యేసు ప్రభు యూదుడే, యూదుల ఆచార ప్రకారం అది ఫ్రైడే, గుడ్ ఫ్రైడే స్టార్ట్ అయిపోయింది. ఆయన ఇంకా చెప్పాను, ఇది రాత్రి 4 భాగాలు చేస్తారని, పగలు 4 భాగాలు చేస్తారని, 3 గంటలకి. రాత్రి ఏమో ఒక్కొక్కటి మొదటి జాము 6 నుంచి 9 వరకు, 9 నుంచి 12 వరకు రెండో జాము, 12 నుంచి 3 వరకు మూడో జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. అందుకనే బైబిల్లో మనం చూస్తాం ఈ జాముల గురించి. ఈ 3వ జామున, తెల్లవారుజామున, లేకుంటే 4వ జామున యేసు ప్రభు చూడండి, మత్తయి 14:25 చూడండి, మత్తయి 14:25. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. అంటే బిట్వీన్ 3 and 6 నడుచుచు ఆయన వచ్చాడు. అదే ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని 25వ వచనమమ్మా. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. నేను ఆ జాము గురించి చెప్పడానికి రిఫర్ చేశాను. అదే మార్కు 6:48 చూస్తాం. మార్కు 6:48 రాత్రి ఇంచుమించు 4వ జామున గాలి ఎదురైనందున నడి సమీపంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4 జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. అంటే బిట్వీన్ 3 AM to 6 AM. అప్పుడు వరకు ఆయన ప్రార్థన చేస్తానే ఉన్నాడు. చూసారా, కొండకెళ్ళాడట. 45వ వచనం.
46 ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయడం కొండకు వెళ్ళాను. సాయంకాలం అయినప్పుడు ధోని సముద్రం మధ్య ఉండెను, కానీ ఆయన ఒంటరిగా మట్టునుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించేటప్పుడు వారు మిగిలిన కష్టపడుతుండగా చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి అక్కడ మిరకలు చేశాడు. వాళ్ళు భయపడుతున్నారు, భూతం అనుకుంది. 49వ వచనం చూడండి. దేవునితో టచ్ లేకపోతే దేవుడు భూతంలాగా, భూతం దేవుడిలాగా కనిపిస్తుంది. ఏంజిల్ ఆఫ్ ద లైట్ దేవుడిలా కనిపిస్తుంది. వెలుగుదూత దేవుడిలా కనిపిస్తుంది. ఈయనేమో 4వ జామున ఇక్కడ ఏం చెప్తున్నాడు? ధైర్యం తెచ్చుకోండి. 50వ వచనం, నేనే భయపడకుడి. ఆఖరి భాగం, నేనే భయపడకుడి. ఇంకా లూకా 12:38 చూడండి. లూకా 2వ జాము 3వ జాము. లూకా 12:38. మరియు అతడు 2వ జామున మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. చూసారా? ఏ దాసుడు మెలకువగా ఉంటే కనుగొనను ఆ దాసుడు ధన్యుడు. అంటే 2వ జాము ఏంటండి? 9 గంటల నుంచి 9 గంటల నుంచి 12. 3వ జాము 12 నుంచి 3 వరకు. అంటే బిట్వీన్ 9 and 3 సాధారణంగా 9కి కొంతమంది నిద్రపోతారు. చూసారా? గాఢ నిద్రలో ఉండే టైము. అప్పుడు వచ్చినా భయపడాల్సిన పని లేదు. ఎప్పుడు ప్రభు వచ్చినా అప్పుడు మనం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు? మన దీపాలు వెలుగుతున్నప్పుడు. ప్రభు ఏం చెప్పాడు? లూకా 12:35, మీ నడుములు కట్టుకొనిండుడి, మీ దీపం వెలుగుచుండనియుడి. తన ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే తలుపు తీటుకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచి మనుషుల వలె ఉండుడి. ఎందుకంటే పెండ్లి విందు నుంచి 9కి రావచ్చు, 10కి రావచ్చు, 11కి రావచ్చు, 12 రావచ్చు, ఇంకా ఆలస్యం అయితే 3కి రావచ్చు, మరీ 6కి రారు. ఏ టైంలో వచ్చినా రెడీ అని చెప్తున్నాడు. చూసారా? కాబట్టి మాకు ఒక డైరెక్టర్ ఉండేవాడు, డేవిడ్ బ్రౌన్లో. పేరు నాగరాజు. డ్రైవర్తో అనేవాడు, రవి, ఐఎమ్ డెడ్ డ్రంక్ నౌ, డమ్ మై బాడీ అట్ మై హౌస్ మేట్. డమ్ మై బాడీ అంటే ఒక శవాన్ని డమ్ చేసినట్టు తన పిచ్చ తాగి పడిపోతే పట్టుకెళ్ళి డ్రైవర్ ఆ ఇంట్లో పడేయాలమ్మా, ఒక రైస్ శాఖలాగా. రోజు అదే పని తనకి, డ్రైవర్కి. ఒకసారి తాగి డ్రైవ్ చేస్తే ముగ్గురు మీద నుంచి పోనిచ్చాడు. చచ్చిపోయారు ఆన్ ద స్పాట్ వాళ్ళు, వర్కర్స్, ఫ్రూట్ లైన్ వర్కర్స్. తన ఉద్యోగం పోయింది, డైరెక్టర్ ఉద్యోగం పోయింది. నెక్స్ట్ ఇంగ్లాండ్లో ఉండాల్సినోడు జైల్లో ఉన్నాడు. చూడండి, పోలీస్ కస్టడీలో. కాబట్టి చూడండి, తాగుడికి అలవాటు పడిన వాళ్ళు చాలా డేంజర్లో ఉన్నారు. అదొక చీకటి. చూసారా? మనం అందుకనే ఎప్పుడు కూడా ప్రభు కృపతో ఉండాలండి. ఎవరైనా స్పౌస్ తాగుబోతులు ఉంటే, సాధారణంగా భార్య తాగండి వినడం తక్కువ ఈ దేశంలో. భర్తలు తాగుబోతులు. మీరు తాగుబోతులు అని చెప్పేవాడు కొడితే, తిడితే, వరి అయితే ప్రయోజనం లేదండి. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తాగుబోతులు మార్చేస్తాడు. మోకరించి ఉపవాసం ప్రార్థన చేస్తే తాగుబోతులు కూడా మారిపోతారు. తాగుడంటే అసహ్యమయ్యేటట్టు చేస్తాడు దేవుడు. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి, ఆయనకి అన్ని సాధ్యమే. మనం పాడతాం కదా, సాధ్యమే సాధ్యమే సమస్తము సాధ్యమే అంటే. ఇస్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్? నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. కాబట్టి ప్రభువు చూడండి 24 గంటలు సఫర్ అయ్యాడండి మన కోసం. కమ్యూనియన్ అయిపోయిన వెంటనే ప్రార్థన గెత్సేమనే తోటకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన తెలుసు ఆ రాత్రి అప్పగించబడతాడని.
ఆయనకు అన్నీ తెలుసు, ముందే చెప్పాడు. ఈరోజు నీలో ఒకడు నన్ను అప్పగిపోతున్నాడు అని చెప్తే ఈ సిగ్గులేనాడు నేనా అని అడుగుతున్నాడు. అప్పటికే కాంట్రాక్ట్ ఒప్పేసుకున్నాడు, ఒప్పందం అయిపోయింది. చూడండి మొత్తం 24-26 అధ్యాయం 15వ వచనంలో 30 వెండి నాణాలు వాడికి తూతిచ్చారు, వాడు తీసేసుకున్నాడు యూదా ఇస్కరియోతు. అయినా ఈ బుద్ధులేనోడు దొంగోడు ఏమని అడుగుతున్నాడండి? 25వ వచనం, యూదా ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. చూడండి వాడికి ఏమి అసలు ఇంత మూర్ఖుడండి. యేసుప్రభువుకి ఏం తెలియదు అనుకుంటున్నాడా? ఎలీషాయే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? గేజీ, అరే నువ్వు నామాను రథం వెంట పడ్డావు, నేను చూడలేదా? ఇది నీ బంగారం, నీ వస్త్రాలు, సొమ్ము, డబ్బు సంపాదించుకునే టైం ఇది. నువ్వు అతను వెళ్తున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అని ప్రాఫిటే చెప్తుంటే, ఇక్కడ దేవుడు యేసుప్రభు దేవుని కుమారుడు, ఆయనకి తెలియదు అనుకుంటున్నాడు, ఆయన కలిగి అప్పేయచ్చు అనుకుంటున్నాడు. చాలా మంది అలాగేనండి, దేవుడు కలిగి అప్పేయచ్చు అనుకుంటున్నారు. అబద్ధాలు ఆడడంలో ఆరితేరున్నారు బిలీవర్స్ అని చెప్తున్న వాళ్ళు. మంచినీళ్ళలాగా అబద్ధాలు ఆడతారండి, నేను చూశాను. ఐఎమ్ వెరీ సాడ్ అండి అబౌట్ దట్. పెద్ద పెద్ద బిలీవర్స్ అబద్ధాలు. వాళ్ళ కాన్షియన్స్ ఏం ఫిట్ చేయదు అనమాట, అసలు చచ్చిపోయింది అనమాట వాళ్ళ మనస్సాక్షి. అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారో తెలుసా అండి మీకు? చూడండి, లెట్ us refer to the లిస్ట్. ప్రకటన 21:8 చదవండి. ఆఖరిలో లాస్ట్ బట్ 1 పేజ్. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను మాంత్రికులను వీళ్ళన్నీ లను, మీరు లను అని చదువుతున్నారు, మళ్ళా చదవమా? వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అబద్ధికులు ఎక్కడికి వెళ్తారు? అగ్ని గంధంలో మండు గుండంలోకి. అగ్ని గంధకంలో గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము, అంటే పక్కా నరకము. ఎందుకు మీ సీట్ నరకంలో కన్ఫర్మ్ చేసుకుంటారు? అబద్ధాలు మానేసేయండి. అబద్ధాలు ఆడేవాళ్ళు పరలోకాన్ని వెళ్తారని చెప్పి హోప్స్ పెట్టుకోవద్దు. మేడం నేను ఫోన్ చేసి వాక్యం వింటున్న తర్వాత ఓ యూ రాణి, నువ్వు మాట్లాడేప్పుడు మాకందరికి ఎక్కర్లేదు, నువ్వు ఎవరితో మాట్లాడేది? అన్మ్యూట్ చేసి నువ్వు మాట్లాడతావు. కాబట్టి మీరు అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారండి? నిత్య నరకం, ఎటర్నల్. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మనం ప్రభువుని అడగాలి, ప్రభువా నేను నీకు ఇష్టరాలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మాకు నరకం వద్దు, మాకు మీ సన్నిధే కావాలి, మాకు పరలోకమే కావాలి, మాకు దీవెనే కావాలి ప్రభువా. కాబట్టి మమ్మల్ని కనికరించు, మాతో మాట్లాడు. అడుగుదామా? యేసు ప్రభు మన కోసం ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు అనుభవించాడండి. ఆయన చెప్పిన మాటలేంటి? ఫస్ట్ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుము. మన గురించి ఇప్పుడు ఆయన చేసే ప్రార్థన అదే, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు అబద్ధాలు నరకానికి పోతారని తెలియదు, అబద్ధాలు ఆడుతున్నారు, వీళ్ళని క్షమించు, నరకానికి పోకుండా వాళ్ళ కళ్ళు తెరువు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. ఇప్పుడు కూడా తండ్రి పక్క నుండి విజ్ఞాపన చేస్తున్నాడండి. ఆయన క్షమించడానికి అధికారం ఉంది.
మనం మోకరించి యేసు ప్రభువా ఈ అబద్ధ నాలుకని మార్చు ప్రభువా, పరిశుద్ధపరచు ప్రభువా అంటే మన అబద్ధాలు ఆడే మన నాలుకని నిజం చెప్పే నాలుగుగా మారుస్తాడండి. చూసారా? లేకుంటే ఎన్ని కష్టాలు, ఇరుకుపోతాం. ప్రభువు కోరేది ఏమంటే మనం ఆ తండ్రి అయిన దేవునికి నమ్మకంగా ఉండాలని. సమాధానపరచడానికి వచ్చాడు. అందుకే శిలువలో 5 గాయాలు పొందాడు. తల మీద ముళ్ళ కిరీటం. ఎందుకంటే మన అబద్ధాలకి అన్నిటికీ తల మీద ముళ్ళ కిరీటం. చెడ్డ తలంపులకి, నోటితో చెప్పిన అబద్ధాలకి నోట్లో చేతి చిరక. ఆయన ఏం తప్పు చేశాడండి? దుర్మార్గులు పూతులు తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వల్గర్ లాంగ్వేజ్, బొంట్రోతులు ఉమ్మేస్తున్నారు. మన ఎవరి మీదైనా ఉమ్మేస్తే ఊరుకుంటామండి? మన కోసం ఇంత అవమానం, నిందలు పొందాడండి యేసు ప్రభు. మరి మనం చేసేది ఏమిటి? ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్నామా, లేకుంటే ఇంకా మన జీవితం మనకి ఇష్టం వచ్చినట్టే బ్రతుకుతున్నామా? ఇప్పుడు రాకడ ఎలా ఉందంటే ఏ క్షణంలోనైనా ప్రభు వచ్చేటట్టున్నాడు. ఏ క్షణంలోనైనా కౌంట్ డౌన్. యుద్ధం ఎలా జరుగుతూనే ఉంటుంది, 3వ మందిరం కట్టబడుతుంది ఏ క్షణంలోనైనా. అక్కడ అబద్ధ క్రీస్తు వచ్చి కూర్చుంటాడు టెంపుల్లో. ఇప్పుడు టెంపుల్ మౌంట్ అనే ఏరియా, గాజా పట్టణం తయారు చేస్తున్నారు ఫాస్ట్ గా. గాజా బోర్డ్ ఆఫ్ పీస్. ఇవన్నీ మనకి ఏమి గుర్తు చేయాలండి? వీడు పులపాల్ సాక్స్. ప్రభు ఇక టైం లేదు, పాడతాం కదండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. త్యాగం చేయకుండా, హేళన చేయకుండా, కులం మతం అనకుండా వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పడండి. యేసు ప్రభు కళ్ళ ప్రత్యక్షమవుతున్నాడండి అనేక మంది ముస్లిమ్స్ కి. వాళ్ళు ఎప్పుడూ బైబిల్ చదవలేదు, వాళ్ళు చూడలే. ఎవరో ఒక ఖర్చు మీద రాసి ఇచ్చారట, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్య జనులరా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంతేనండి. అది పట్టుకున్నారు, అది ట్రెజర్ గా తీసుకుని ప్రార్థన చేసుకుని అది యేసు ప్రభు మాటలను తెలుసుకున్నారు. దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు, ఒక వెలుగు రూపంలో ప్రత్యక్షమయ్యి చివరికి ఫైనల్ గా ఆ వెలుగు కన్వర్ట్ అయింది ఏంటంటే యేసు ప్రభు షేప్. అప్పుడు యేసు ప్రభు మాట్లాడాట, నేను నీ పాపాలు క్షమించాను, నాకు సాక్షిగా ఉండు, తిరిగి నేను భూమి మీదకి పంపిస్తున్నాను, నువ్వు నా గురించి నువ్వు ఇక్కడ చూసింది అందరికి చెప్పు అని చెప్పి ఒక మిషన్ తో పంపిస్తున్నాడు. చూడండి, అనేక మందిని సౌదీ అరేబియాలో, ఇరాన్ లో ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండర్ గ్రౌండ్ చర్చ్ ఈజ్ ఇన్ ఇరాన్. మీకు తెలుసో తెలియదు? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండర్ గ్రౌండ్ చర్చ్ ఈజ్ ఇన్ ఇరాన్. దేవుడు అంతగా తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడండి. కాబట్టి ఇక సమయం లేదు. మనం ఇక్కడ రేపు మాపను వాయిదా వేయడానికి సమయం లేదండి. ఈ రాత్రే మీ హృదయాలు ప్రభువుకి ఇవ్వండి. ప్రభువా నన్ను క్షమించు, ఇంతవరకు ఢిల్లీ డాలింగ్ చేశాను జాగ్రత్త లేకుండా. ఇప్పుడు ప్రభువా ఐ సరెండర్ మై లైఫ్ టు యూ. నాతో మాట్లాడు, నా హృదయంలోకి రా ప్రభువా. ఇక నువ్వు అబద్ధాలని నేచర్ నాలో తీసి ఆ అసహ్యత పుట్టించే అబద్ధాలంటే క్రీస్తుని ఎరగను అని చెప్పు. ఇదిగో ఈ బైబిల్ తొక్కేసే నీ ప్రాణం దక్కుతుందని చెప్తే, లేదు నువ్వు షూట్ చేసినా, చంపినా, ఉరిదీసినా ఐఎమ్ రెడీ, బట్ ఐ విల్ నాట్ ట్రాంపల్ ద బైబిల్. యేసు ప్రభువుని నేను ధిక్కరించను. ఆయన కళ్ళారా చూశాను. ఆయన నిజమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన వెలుగు. యోహాను చెప్పాడు కదండి మొదటి అధ్యాయంలో, నిజమైన వెలుగు ఉన్నాడు. ఆయనే నిజమైన వెలుగు. లోకంలోకి వచ్చి ప్రకాశించాడు, మన జీవితాల్లో ప్రకాశిస్తాడు. చూడండి, ఆయనకి ఏమిటి ఏమిటండి? మాక్ జడ్జిమెంట్ ఇచ్చారు, మాక్ తీర్పు.
సో మోకరి. వీళ్ళలో ఏ దోషం లేదు కానీ మీరు తీసుకెళ్ళి సిలువ వేయండి, ఇదేం చర్చి పెట్టాడు బాబు? ఎక్కడన్నా చూసారా? ఐ ఫైండ్ నో ఫాల్ట్ ఇన్ హిమ్ బట్ స్టిల్ యూ టేక్ హిమ్ అండ్ హ్యాంగ్ హిమ్ ఆర్ క్రూసిఫై హిమ్. చెప్పేసుకోండి. ఎవరైనా జడ్జిమెంట్ చెప్పండి బ్రదరు, ఏం జడ్జిమెంట్ ఇమ్మంటారు అని ఎవడన్నా ఏ జడ్జి అన్నా ఏ మూర్ఖుడైనా అడుగుతాడండి అలాగా? వీళ్ళ నాకేం కనబట్టలేదు, మరి మీరు చంపాలంటున్నారు. నాకే దోషం కనబట్టలేదు, పదే పదే చెప్తున్నాడు. లూకా 23:22 మూడవ మారు అడుగుతున్నాడు, ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యం చేశాను, ఇతడు ఏదో మరణమును తగిన నేరం ఏమీ నాకు కనబడలేదు అని చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారు? వారు 23 వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమనడిగా వారి కేకలే గెలిచను. ఏమిటండి, న్యాయస్థానం దగ్గర కేకలు గెలుస్తాయా? మాబు గెలుస్తుందా? జస్టిస్ గెలుస్తుందా? మాబ్ మెంటాలిటీ. మన దేశంలో కూడా మాబ్ మెంటాలిటీ చాలా ఉంది కదండి. మీరు కనుక ప్రార్థన చేసుకుంటే మిమ్మల్ని చంపేస్తాం, పొడి చేస్తాం, ఇచ్చేస్తాం, వచ్చేస్తాం అని చెప్పి. ఎప్పుడైతే ప్రజలు నువ్వు ఏది చేసినా మేము ప్రార్థన మానమంటే ప్రభు వచ్చి అక్కడ అద్భుతం చేస్తున్నాడు ప్రతి చోట. ఛత్తీస్గఢ్లో ఏమి గర్వాపస్ మీటింగ్ పెడితే ఆ టెంట్ అంతా ఎగిరిపోయింది, కూలిపోయింది గాలికి. అటువంటి గాలి దేవుడు పంపించాడు. గాలిని వానని దేవుడు వాడుకుంటున్నాడండి, అగ్గిని. కాబట్టి పిల్లరా, ఇక ఎక్కువ టైం లేదండి. ఎందుకంటే పస్కా టైంలో యేసు ప్రభు పస్కా బలి అయిపోయాడు, పస్కా బలి పశువు. జాన్ చెప్పాడు కదా, బిహోల్డ్ ది ల్యాంబ్ ఆఫ్ గాడ్, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు. ఆయన్నే సిలువ వేశారు చూడండి. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడండి, మొదట్లో దొంగలు, ఇద్దరు దొంగలు కూడా ఏమన్నారు? అదే నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకో. యేసు ప్రభు మొదటి మాట మాట్లాడక మునుపు, నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకో, నువ్వు దేవుడు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అదండి మంచి ఎవరికైనా చేసే ప్రార్థన. ఎవరైనా అడుక్కునేవాడు మీ దగ్గరికి వచ్చి, అరే బాబు నీ దగ్గర 10 రూపాయలు నాకు పడాయా, లేకుండా 100 రూపాయలు నాకు పడాయి అంటే, అలాగే ఎవరైనా అడుక్కుంటే మీకు ఇస్తారా? నీ దగ్గర డబ్బులు ఉంటే నాకు పడాయి, నువ్వు దేవుడు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. వాళ్ళు ప్రార్థన అంటది. ఇద్దరు కూడా ముందు ప్రభు ఏమి రెస్పాండ్ అవ్వలే, ప్రభు ఏమి నెగిటివ్ గా మాట్లాడలే. ఇది మత్తయి సువార్త 27:44. అలాగే కూడా ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించుడి. ఎలాగ నిందించారట? 43వ వచనం, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచును, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పాను. ఆయనకి ఇష్టడైతే ఆయన వాడిని తప్పించును. ఆయనతో కూడా సిలువ వేయబడిన వాళ్ళు అలాగే ఆయన నిందించుడి. మార్క్స్ వార్త 15:27-32. అదే చూస్తాం మళ్ళా. మార్క్స్ వార్త 15:27. మరియు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్పున వెలుచున్న వారు తమ తలలూచుచు, ఆహా దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడా 32 ఇశ్రాయేలు రాజా క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనేది. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయన నిందించిరి. ఇద్దరు కూడా అలా మాట్లాడారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మొదటి మాట విన్నారో వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోయిందండి.
ఏమన్నాడు అప్పుడు? లూకాసు వార్త 23వ అధ్యాయం చూస్తే, లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. కంటిన్యూ. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు గనక అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, చూడండి, మాట్లాడలే, ఈయన ఏ తప్పిదము చేయలేదు. చూసారా, మర్యాదగా చెప్తున్నాడు. ఈయన యేసు ప్రభువు దేవుడు, దేవునికి భయపడవా అడుగుతున్నాడు. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక మన పక్కన ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుడు. దేవుడు మానవుని రూపంలో వచ్చి మానవుడిగా మన కోసం లోకరక్షకుడిగా చనిపోతున్నాడు. నువ్వు భయపడవా? అప్పుడు ఏం చెప్తున్నాడండి? ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వారితో ప్రార్థన చేశాడండి. ఎంత చిన్న ప్రార్థన చేశాడు. యేసు, నీవు నా రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. జస్ట్ రిమెంబర్ మీ, హావ్ మర్సీ అపాన్ మీ. ఇన్స్టెంట్ గా రక్షణ వచ్చిందండి దానికి. చదవమ్మా. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూడండి, నీవు నేడు నాతో పరదేశంలో ఉంటావు. బా, సేమ్ స్టేటస్ ఇస్తున్నాడండి. నేను పరదేశంలో ఉంటాను, నువ్వు పరదేశంలో ఉంటావు. ఇక్కడ సిలువ మీద పక్కపక్కన ఉన్నాము. ఈరోజు కన్ను మూసాక, ఈరోజే, రేపు కాదు, రేపు నుంచి కాదు, ఈ రోజు నుంచే నువ్వు పరదేశంలో ఉంటావు నాతో పాటు. ఇది వరకు వాడు దొంగ, బందిపోటు దొంగ, వ్యభిచారి, పాపి, భయంకరమైన పాపి. ఎంత అంటే అలా కౌంట్లెస్, సిలువ వేయవలసినంత పనిష్మెంట్ తగ్గినటువంటి పాపాలన్నీ చేశాడండి. ఏం చెప్తున్నాడు? మనకిది న్యాయమే, మనం చేసిన పాపాలకి మనకిది తీర్పు. దిస్ ఇస్ వ్యాలిడ్. మనకిది అన్యాయం కాదు, ఇది న్యాయమే. మనకైతే ఇది న్యాయమే. 41 వచ్చినాం, లోక 23:41. మనకైతే ఇది న్యాయమే, ఈయనకి అన్యాయం. ఈయన ఏ తప్పు చేయలేదు. వీడు కూడా దొంగ కూడా చెప్తున్నాడు, ఈయన ఏ తప్పిదము చేయలేదు. పిలాతు చెప్పాడు ఈయన ఏ తప్పు చేయలేదని. 3 సార్లు చెప్పాడు ఏ తప్పు చేయలేదని. హేరోదు చెప్పాడు నాకు ఈయనలో ఏ దోషం కనపట్టలేదని. చూసారా, దొంగ కూడా చెప్తున్నాడు ఈయన ఏ తప్పు చేయలేదు. చూడండి, యేసు ప్రభువు ఏ తప్పు చేయలేదండి. మన కోసం తను తాను మరణానికి అప్పగించుకున్నాడు, మనల్ని రక్షించడానికి, మనల్ని శాప విమోచనకి నడిపించడానికి, మన మీద శాపం కొట్టివేయడానికి, దేవునితో సమాధానపరచడానికి తను తాను రిక్తులుగా చేసుకుని, ఆయన దేవుడైండు కూడా ఆ శక్తి, ఆ పవర్ ఉపయోగించుకోకుండా చూడండి ఏం చేశాడండి? తగ్గించుకున్నాడు. ఎంత ప్రేమ అండి. దొంగతో చెప్తున్నాడు నీవు నాతో పరదేశంలో ఉండవు. ఈ రోజు మనతో చెప్తున్నాడు నీవు నాతో పరదేశంలో ఉంటావు, నువ్వు నాతో ఉంటావు, నువ్వు పరలోకం ఈ లోకంలో అనుభవిస్తావు, నీ పాప క్షమాపణ నువ్వు అనుభవిస్తావు, నువ్వు ఎంజాయ్ చేస్తావు, రక్షణ నువ్వు ఈరోజే పొందుతావు. అడుగుదామా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నాకు ఈ రక్షణ కావాలి ప్రభువా, నన్ను దాటిపోవద్దు ప్రభువా. అడుగుదామండి, ప్రభువు మనతో మాట్లాడతాడు ఈ రాత్రి. అడగండి, మోకరించి ప్రభువుని అడగండి. ప్రభువా, బైబిల్ తీసుకుని ప్రార్థించండి. ప్రభువా నా పాపాలని చూపించండి, చూపిస్తాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమన్నా ఉన్నాయా ప్రభువా, ఉంటే చూపించి ఒప్పుకుంటానంటే అన్ని చూపిస్తాడు. అయిపోయిన తర్వాత ప్రభువా నా పాపాలు క్షమించబడితే ఒక రక్షణ వాగ్దానం ఈ ప్రభు అంటే ఇస్తాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు.
కళ్ళలో మాట్లాడతాడు, స్వరంతో మాట్లాడతాడు, అనేక రీతిలుగా మాట్లాడతాడండి. ఆయన మాట్లాడే దేవుడు. అడుగుతారా? ఆయన పాపక్షమాపణ ఈ రోజే పొందుతారా? అప్పుడు ప్రభు ఎప్పుడు వచ్చినా మనకు భయం ఉండదు. ఎప్పుడు ప్రభు వచ్చినా, పొద్దుకు కేవలం వచ్చినా, తెల్లవారుజాము వచ్చినా, నిద్రపోయేటప్పుడు వచ్చినా, ప్రయాణంలో ఉన్నప్పుడు వచ్చినా, ఏం భయం. కార్లు వెళ్తున్నప్పుడు వచ్చినా, ట్రైన్లు వెళ్తున్నప్పుడు వచ్చినా, ఫ్లైట్లు వెళ్తున్నప్పుడు వచ్చినా ఏం భయం ఉండదు. ఎత్తివే పెడతాం. ప్రభుని అడుగుదామా? ప్రభు, కమ్ ఇంటు మై హార్ట్, షల్ వి ఇన్వైట్ హిమ్? ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి. మా ప్రభు, మా ప్రేమ తండ్రి, ఇంతవరకు మీరు మాకు చేసిన సహాయం కొరకు అన్ని చీకట్లో చేసిన బంధిస్తున్నాం. మీ రక్తం మా మీద ప్రోక్షించుకుంటున్నాం. ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు నాయన బలియాగం అయిపోయారు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇది ఎంత గొప్ప ప్రేమ! ఎలాగ అర్థం చేసుకోగలం ప్రభా? నాయన, మా ప్యూని మైండ్స్ కి ఇది అర్థం కాదు. ఈ ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ. ఓ ప్రభా, మేము ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండడానికి, మా కోసం ప్రాణం పెట్టిన ప్రభు కోసం మా ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని, అందరూ మీ యొక్క కొత్త సాక్ష్యం పొందడానికి సహాయం చేయమని, పాపములు క్షమించబడినాయన్న సాక్ష్యం పొందాలి అందరూ. కాగా ఎవడైనా క్రీస్తునందున ఏడవాడు నూతన సృష్టి అని మీరు 2 కొరింథీ 5:17 చెప్పారు. కాబట్టి అందరిని మీరు నూతన సృష్టిగా చేయమని, మీ సమాధానంతో నన్ను పంపించమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి సదాకాలంతో నడిపించును గాక.